కిషన్ రెడ్డి గారికి అండ్ వెంకయ్య నాయుడు గారికి బాగా ఎల్కే అద్వానీ గారితో బాగా అనుబంధం అటాచ్మెంట్ ఉండే. వీళ్ళు కిషన్ రెడ్డి గారు ఏంటంటే అద్వానీ గారు వచ్చిన తర్వాత మంగళసూత్రం కడతానని చెప్పి కూర్చోవడం వల్ల ఆయన ఫ్లైట్ దిగేసి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి రీచ్ అయ్యేంత వరకు అలా అందరూ పని చేసుకుంటూ కూర్చోవాలి. తెలియని వాళ్ళు మాత్రం చాలా మాట్లాడుకున్నారు. ఇదొక మామూలుగా ఎవరైనా గెస్ట్లను పిలిస్తే వాళ్ళు పెళ్లి అయితే వాళ్ళు వచ్చి ఫోటో దిగి వెళ్ళిపోతారు. తాళే గట్టలు అప్పటిదాకా అనేటువంటిది భీష్మించుకొని కూర్చున్నారంటే యంగ్ ఏజ్ లో అంటే బీజేపీలో అనుబంధం కోసం లేదా అద్వానీ గారి మీద ఉన్నటువంటి భక్తి అంటే అంతా కిషన్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ తో ఉన్న నాయకుడు. ఆయనకు జాతీయ స్థాయిలో అప్పటికే జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అక్కడ కేంద్ర నాయకత్వం కూడా గుడ్ లుక్స్ లో ఉన్నాడు. కిషన్ రెడ్డి గారు మంచి డైనమిక్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నాడు అని చెప్పేసి ఉన్నారు. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ వెంకయ్య నాయుడు గారు మాకు అద్వానీ గారికి తర్వాత ముఖ్యమైన కొంతమంది సీనియర్ జర్నలిస్టులకు, అప్పుడు ఇంత మీడియా లేదు కదా, 7-8 మెంబర్స్ మేము మీడియా వాళ్ళు ఉన్నాం, వాళ్ళతో కలిసి భోజనం చేసిన తర్వాత సత్యసాయి నిగమానికి దగ్గరలోనే ఒక జస్ట్ వాకబుల్ డిస్టెన్స్నే ఒక ఇంట్లో బహుశాది వెంకయ్య నాయుడు గారి నాకు కూడా అంత గుర్తు రావట్లేదు. ఆ ఇంట్లో కూర్చొని అద్వానీ గారితో కాసేపు మాట్లాడాము. నేను మిగతా సీనియర్ జర్నలిస్ట్ ఎవరికి అర్థం కాదు క్షణంలో పెళ్ళి ఆగిపోయిందా, పెళ్లి చేసుకోవట్లేదా, సగంలో ఆగిపోయింది అంటే కట్నం కోసం ఆగిందా అట్లాంటి చర్చలు జరుగుతున్నటువంటి సందర్భం. కాబట్టి అంటే మొదటి నుంచి కూడా అంటే ఇది తెలుసు కాబట్టి మీరు వాళ్ళకు గుగ్గులు ఉంటుంది కదా, తెలియని వాళ్ళకు